श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुविष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये। श्रीमहद्भ्यो गुरुभ्यो नमः। सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापाम् अनिमाधिरयूरुताम् अयूकैः अहमित्येव विभावयेद्भवानीम्। ఓం శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః। ఇక మకర రాశి. ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాలలో శుభం జరగడానికే మంచి ఆస్కారం కనబడుతుంది. ఉద్యోగంలో లాభాలు ఉంటాయి, అంటే ప్రమోషన్లు రావడము, మీరు అనుకున్న చోటికి బదిలీలు కావడము, అంటే ట్రాన్స్ఫర్ కావడము, విదేశీ ప్రయాణాలు చేసేటువంటి వారికి మంచి అనుకూలమైన సమయం దొరకడము జరుగుతుంది. సఫలీకృతం కూడా అవుతుంది. కోరుకున్న విద్యార్థులకు కోరుకున్నటువంటి ఒక కళాశాలలలో సీటు లభించడము జరుగుతుంది. మంచి వారితో స్నేహితం కూడా చేస్తారు మకర రాశి వారు ఈ నెలలో. పెద్దల చేత పరిచయం కలుగుతుంది. స్థిరాస్తులు చరాస్తులు కొనుక్కోవడం జరుగుతూ ఉంటుంది. ఆరోగ్యం చాలా మంచిగా ఉంటుంది. కానీ కొందరితో పోట్లాటలు రావచ్చు. ఇది సంఘము వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఒకరు మంచుకుంటే ఇంకొకరు ఏడుస్తారు. కాబట్టి అటువంటి వారి చేత, మనకు గిట్టని వారి చేత పోట్లాటలు జరగడానికి కొద్దిగా ఆస్కారం ఉంది. కాబట్టి వాటి గురించి ఎక్కువగా పట్టించుకోకుండా మీ పనేందో మీరు చేసుకోవడం చాలా మంచిది. మనశ్చాంచల్యం, ఇలాంటి దుర్మార్గుల చేత కొద్దిగా మనశ్శాంతి లేకుండా పోతుంది. సహోదరులతో కూడా పోట్లాటలు జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. సరే, దుర్మార్గుల చేత పోట్లాటలు జరిగితే వాడిని వదిలిపెట్టవచ్చు. సహోదరుని వల్ల కూడా పోట్లాటలు జరిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి వాళ్ళు నేర్పుడు మాటలు వినడము, మీరు నేర్పుడు మాటలు వినడము, దీనివల్ల ఒక ఇబ్బందులు ఏర్పడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది. ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే మంచి ఆరోగ్యంగానే ఉంటారు. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కలుగుతుంది. కొందరు పెద్ద పెద్ద నాయకుల చేత పరిచయం కావడానికి ఆస్కారం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి కూడా కుదుటపడుతుంది. శుభంగా సంతోషంగా ఉంటారు. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి వారికి విజయం కలుగుతూ ఉంది. మకర రాశి వారికి ఆరోగ్యంగా ఉంటారు. యత్న కార్యసిద్ధి, ప్రయత్నించినటువంటి ఒక కార్యక్రమము దిగ్విజయంగా నెరవేరడం జరుగుతుంది. ఇంట్లోకి నూతన వస్తువులు కానీ స్థిరాస్తులు కానీ కొనడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కానీ ధైర్యాన్ని కోల్పోకుండా బుద్ధిబలంతో ధైర్యంతో కార్యాన్ని ముందుకేయండి. 10 మంది సలహాలు తీసుకోండి. మీ సలహా అంటూ ఒకటి ఏర్పరచుకొని దాంతోపాటు ముందుకడిగేయండి. మీకు శుభం కలగడానికి ఆస్కారం ఉంది. ఇక మూడవ వారం కనుక మనం చూసుకున్నట్టయితే చిన్న చిన్న పోట్లాటలు, ఏదో బయట మనం నిలబడి ఏదో చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంటే ఆ పరాయి వ్యక్తి ఏదో మాట్లాడము, దానివల్ల మనకు కోపం రావడము, వాడి కోపం రావడము, ఆ చిలికి గాలివానలాగా అది పెద్దగా కావడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్త. స్వంత జనులతో విరోధం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. సరే, బయటి వాడంటే వెళ్ళని, వాంతో జరిగితే జరుగుతుంది, పోతే పోతుంది. సొంత జనులతో, మీ తల్లిదండ్రులతో కానీ, మీ సహోదరుల చేత కానీ, సహోదరీమణుల చేత కానీ కలహాలు ఏర్పడి మన విరోధం కలగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్త వీరితో మాట్లాడేటప్పుడు. ఎప్పుడు విచారంగా ఉండడము, కొంత ధన నష్టం కావడం అనేటువంటిది కూడా జరగడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మూడవ వారంలో తగు జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది చాలా మంచిది. ఎందుకంటే తొందరపాటుతనం అనేటువంటిది ఎప్పుడు కూడా పనికిరాదు వీరికి. ఇక 4వ వారం కనుక చూసినట్టయితే సంఘంలో చెడ్డ పేరు రావడం, మీరు ఏ కార్యక్రమం చేసినా సంఘంలో మంచి పని అనేటువంటిది ఎవరు మెచ్చుకోకపోవడము, 10 మందిలో మెచ్చుకోలు లేకపోవడము,
సహోదరులతో కలహాలు ఏర్పడము, ఆస్తి విషయంలోనో ఇతర విషయాలతోనో తోడబుట్టిన వాళ్ళతో కలహాలు ఏర్పడము, మనశ్శాంతి లేకపోవడము, దానికి తోడు ఆర్థిక పరిస్థితి మందగించడము, ఇవన్నీ కూడా జరిగేటువంటి ఒక ఉంది. కాబట్టి మకర రాశి వారికి కొంత శుభం జరిగినా అశుభం కూడా చెడుపు కూడా జరిగేటువంటి ఒక ఆలోచన ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండి ప్రతి కార్యక్రమాన్ని ఆలోచిస్తూ చేయండి. మీరు ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ద్వితీయంలో రాహువు, రెండో ఇంట్లోనే రాహు ఉన్నాడు కాబట్టి ఆ కుటుంబ స్థానంలో రాహు ఉండడం వల్ల కోపం పెరుగుతుంది మీకు. ఆ కోపం వల్ల ఏం మాట్లాడుతున్నారో తెలియక మనశ్శాంతి లేకుండా మీరు ఉండరు, ఎదుటి వ్యక్తిని మనశ్శాంతిగా ఉండనియరు. దానివల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. ఈ దోషం తగ్గడానికి మీరు ఈ నెలలో ప్రతిరోజు కూడా దుర్గా స్తోత్రం పారాయణం చేయండి. దుర్గా స్తోత్రం ప్రతిరోజు చదవడం వల్ల ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి దుర్గతి నాశిని అంటారు. చెడు అంతా కూడా తీసేసి మంచిని నిలిపేటువంటిదే దుర్గాదేవి. కాబట్టి ఆ దుర్గాదేవి యొక్క స్తోత్రం ప్రతిరోజు కూడా మీరు పారాయణం చేసినట్టయితే ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్ల సుఖాన్ని సంతోషాన్ని పొందుతారు, సుఖంగా సంతోషంగా ఉంటారు. ఒక్క స్తోత్రం చేత మన కష్టాలన్నీ కూడా పోయేటువంటి ఒక ఆధారం మనకుంది, మన దగ్గర ఉంది. ప్రతిరోజు కూడా ఎలాంటి కష్టం వచ్చినా మనస్సును ఆ కష్టంలోకి దూర్చక, నాకు కష్టం వచ్చింది అని బాధపడకుండా, కష్టంగా ఉన్నా సుఖంగా ఉన్నా మనశ్శాంతిగా ఉన్నా ఎలా ఉన్నా సరే ప్రతిరోజు లలితా సహస్రనామాల నుంచి ఒక్క శ్లోకం ఉంది, ఆ శ్లోకం చెప్తాను, దాన్ని పాటించండి. లలితా సహస్రనామాలు అనేటువంటివి చాలా ముఖ్యమైనటువంటి విశ్వంలోనే. ఎందుకంటే ఎన్నో సహస్రనామాలు ఉన్నాయి మనకు. విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, ఇంకా వేరే సహస్రనామాలు ఎన్నో ఉన్నాయి. కానీ అన్నిటికంటే కూడా మించినటువంటిది వెలలేనటువంటి ఒక్క లలితా సహస్రనామాలు. ఇవి వాగ్దేవతలు, అమ్మవారి యొక్క చెలికత్తలైనటువంటి ఒక వాగ్దేవతలు చెప్పినటువంటి ఒక రహస్యమైనటువంటి ఒక నామాలు. అందుకే రహస్య సహస్రనామ స్తోత్రం అన్నారు. ఇది చాలా రహస్యమైనటువంటి లలితా సహస్రనామాలలో ఒక్కొక్క నామం, ఒక్కొక్క మంత్రం, ఒక్కొక్క చరిత్ర చాలా ఉంటుంది. ఆ నామాలు చదువుతూ ఉంటే ఎటువంటి కష్టాలైనా పోవడానికి మనకు చాలా ఇదిగా ఉంటుంది. మొట్టమొదటి నామమే తీసుకోండి లలితా నామాలలో. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్ఛిమ్మాసనేశ్వరి. చిన్న 3 పదాల యొక్క శ్లోకంలో మొదటి పాదం. ఇందులో ఎంతో గొప్ప అర్థం దాగి ఉంది. శ్రీమాత సృష్టించేటువంటిది. మాత అంటే తల్లి కదా సృష్టించేది. శ్రీ మహారాజ్ఞి చాలా ఉంది చెప్పాలంటే, కానీ అది ఇప్పుడు తొందరగా కాదు, చిన్న విషయాన్ని చెప్తేస్తున్నాను. శ్రీ మహారాజ్ఞి, రాజ్ఞి అంటే రాజుగారి యొక్క వాజ్ఞ, దేశాన్ని పరిపాలించేటువంటిది రాజ్ఞి, రాజు. మాత అంటే తల్లి. ఈ మాతనే అక్కడ బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు, సృష్టికర్త. శ్రీ మహారాజ్ఞి విష్ణువు స్థితికారకుడు. ఇక్కడ విష్ణువు అనేటువంటి ఒక అర్థం వస్తుంది. సింహాసనేశ్వరి, సింహ అనేటువంటి దాన్ని ఇది చేసినట్టయితే, ఉల్టా చేసినట్టయితే హింస అనేటువంటి వస్తుంది. శివుడు లయకారకుడు. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ 3 నామాలలో దాగున్నారు. అంతేకాకుండా లక్ష్మి, సరస్వతి, గౌరీ, ఈ 3 కూడా ఈ 3 నామాలు ఉన్నారు. అందుకే మొదలుపెట్టేటప్పుడే వాగ్దేవతలు శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమచ్ఛిమ్మాసనేశ్వర్యై నమః అన్నారు. ఇది శుభం.